విద్యుత్తు సప్లై చేసే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటా ఉంది. సాధారణ ఒప్పందాల్లో ఇప్పుడు విద్యుత్తు ₹2.50 సరాసరి మనం దొరుకుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ పవర్ కంపెనీతో ₹4.60కి విద్యుత్ ఒప్పందం చేసుకుంది. అంటే సరాసరి ₹2.50 దొరికిన విద్యుత్తుని ₹4.60 చొప్పున యాక్సిస్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దానికి ఎక్కువ ధర ఇచ్చి ప్రజల మీద భారాలేసి కంపెనీలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో షిరిడి సాయి విద్యుత్ కంపెనీ ఆ కాంట్రాక్టుల కారణంగా షిరిడి సాయి కంపెనీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ₹40 కోట్ల ఎన్నికల బాండ్లు కొనేసి ఇచ్చారు. ఇది లంచం కాదా? ఇది అన్యాయం కాదా? మీరు పేద ప్రజల మీద భారాలేసి విద్యుత్ కంపెనీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవటం అనేది సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. స్మార్ట్ మీటర్లు పెడతారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే ఒక్కొక్కింటికి ఒక్కొక్క కుర్తాను బిగించడమే. ఎందుకనంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో 7,08,000 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. ఇవన్నీ తీసేసి స్మార్ట్ మీటర్ పెడితే ఒక్కొక్క మీటర్కి ₹13,000 చొప్పున మనం కడితే సంవత్సరానికి ₹920 కోట్ల ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఈవేళ అదానీ కంపెనీకి మనం చెల్లించవలసి వస్తుంది. అందుకోసం ఇట్లాంటివి రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అందుకోసం ఈ యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం.